మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సరే, ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, రాజమండ్రి జైల్లో. అయితే నిన్న జైలు అధికారులు మళ్ళీ కోర్టులో ఒక పిటిషన్ వేశారు సార్. వాళ్ళకి ఆయనకి ఫుడ్ ఇవ్వకూడదని, బెడ్ ఇవ్వకూడదని. ఇవన్నీ ఏంటి సార్ కొత్త? మళ్ళీ అంటే జైలు అధికారులు పిటిషన్ వేయవచ్చా సార్, లేకపోతే లేదా సార్? నేచురల్గా జైలు అధికారులైనా ఏ మన కోర్టు ఈ ప్రభుత్వం తరపున వాదించే వాళ్ళైనా ఎవరైతే ముద్దాయి ఆరోపణ వాళ్ళకి వ్యతిరేకంగానే ఉంటారు. వాళ్ళు అడిగిన వెంటనే వేసేయమని చెప్పరు, ఒప్పుకోరు, భిన్నంగా చెప్తారు. ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి, అందరూ సమానం మాట్లాడచ్చు. కాదు, ఇక్కడ గమనంలో పెట్టుకోవాల్సింది దీని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జైలుకి రెండు రకాలుగా వెళ్తారు. జడ్జి నేరం చేశాడని నమ్మి తీర్పిచ్చి శిక్షలో భాగంగా జైలుకి వెళ్ళే వాళ్ళు ఒక భాగం, విచారణలో భాగంగా జైలుకి వెళ్ళే వాళ్ళు ఇంకొక భాగం. విచారణ భాగంగా జైలుకి వెళ్ళే వాళ్ళు నేరస్తులు కాదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు. శిక్షబడి జైలుకి వెళ్ళే వాళ్ళు నేరస్తులు. కానీ ఇద్దరిని ఒక ఘాట్లో కట్టేయలేం. తప్పు చేస్తే అంటే శిక్ష పడడం అంటే తప్పు చేసినట్టు జడ్జి అంగీకరించడం, ఎస్ వాళ్ళు తప్పు చేశారని ఎవిడెన్స్ చూసి వాళ్ళకి ఒకే ట్రీట్మెంటు, లేదా విచారణలో భాగంగా వెళ్ళే వాళ్ళకి ఒకే ట్రీట్మెంట్. విచారణలో భాగంగా వెళ్తున్నాడంటే నేరం చేసినట్టు కాదు, విచారణ సంస్థ ఆరోపిస్తుంది, రేపు కోర్టు తెలుస్తుంది. రేపు మీరు ఏదైతే ఆయన విచారించేసి ఛార్జ్ షీట్ వేసి వాదనలు జరుగుతాయో అప్పుడు మిథున్ రెడ్డి గారు ఆయన వాదించినప్పుడు ఒకవేళ విచారణ సంస్థ చెప్పిన దాంట్లో లాజిక్ లేదని రేపు కోర్టు కొట్టేస్తే ఆ కేసుని, ఈ కాలంలో ఆయన పడిన శిక్ష అంతా ఆయనకి అన్యాయంగా పడినట్టే కదా. అదే కోర్టు జడ్జిమెంట్లో భాగంగా శిక్షించింది అనుకోండి, జైలు శిక్ష అనుభవించినా కూడా మళ్ళీ బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ వెనక్కి వచ్చినా కూడా తప్పేం కాదు. ఎందుకంటే మీరు తప్పు చేశారని కోర్టు నిర్ధారించింది. ఇంకా నిర్ధారించలేదు కోర్టు. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలు నుంచి, రాజమండ్రి సెంట్ నుంచి జైలుకి కోర్టు జడ్జి గారితో వాయిదాకి 14 రోజుల తర్వాత వాయిదా పోయినప్పుడు బాధపడ్డాడు ఆయన. నేను సీనియర్ పొలిటీషియన్, మాజీ ముఖ్యమంత్రి, నా పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అనే బాధను వ్యక్తం చేసినప్పుడు జడ్జి గారు, చాలా చిన్న వయసు ఉంటారు వారికి కూడా, వారు హుందాగా చెప్పిన మాట ఏంటి, ఎందుకు మీరు బాధపడతారు, మీరు అవమానపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నా కస్టడీలో ఉన్నారు, జడ్జి పర్యవేక్షణలో ఉన్నారు, ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే మీరు ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళారు కానీ నేరం చేసి కాదు. ఆ టైంలో మీరు చెప్పిన ప్రతి విషయాలు చెప్పొచ్చు, అవకాశం ఉంది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎందుకంటే జైలుకి వెళ్ళింది తప్పు చేసి ఆరోపణల పైన వెళ్ళారు తప్ప తప్పు చేశారని మేము నిర్ధారించి కాదు, కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదని ఆ రోజు చెప్పారు జడ్జి గారు. చాలా గొప్ప స్టేట్మెంట్. అదే వర్తిస్తుంది మిథున్ రెడ్డి గారికి కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారికి సౌకర్యాలు, మిథున్ రెడ్డి గారి సౌకర్యాలతో నేనేం పోటీ పడదలుచుకోలేదు. యాజ్ ఎ సీనియర్ సిటిజన్, ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఆయన కొన్ని సౌకర్యాలు కోరారు, తప్పలేదు, ఆయన రైట్. ఎందుకంటున్నానంటే ఆయన విచారణలో భాగంగా వెళ్ళాడు, మిథున్ రెడ్డి గారు కూడా విచారణలో భాగంగా వెళ్ళారు. కాబట్టి సౌకర్యాలు ఇస్తే అది రాజభోగాలు ఏంటంటారు, ఇది హోటలా కాదు అనాల్సిన అవసరం లేదు. జైలుకి ఎందుకు వెళ్తారంటే ఆ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి బయట ఉంటే ఏమైనా సాక్షులను ప్రభావితం చేస్తారో, విచారణ డిస్టర్బ్ చేస్తారో అనే ఉద్దేశంతో కస్టడీలో తీసుకున్నారు. ఆయన నుంచి మనం ఆశించేది అంటే ఆయనకి పౌర సమాజానికి డీలింక్ చేయడం అంటే ఆయన డీలింక్ ఉంటే విచారణ వేగం అయింది, సాక్ష్యాలు సేకరిస్తారని. మనకు పౌర సమాజానికి డీలింక్ చేయమన్నారు కానీ వ్యక్తిగత జీవితాన్ని డీలింక్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే జైల్లో ఒక సౌకర్యం కల్పించారనుకోండి, ప్రజలకు ఏం సంబంధం? కానీ జైలుకు పంపించేది, కోర్టులో పెట్టేది, కస్టడీలో తీసుకునేది ఆయన కదలికలను కట్టడి చేయడం, బయట ప్రపంచంతో అధికారులతో కట్టడి చేస్తే ఆయన విచారణలో జోక్యం చేసుకోకుండా ఉంటాడు, విచారణ స్పీడ్ అవుతుందని. అంటే జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యత అయిపోయింది. కానీ జైల్లో ఆ రూమ్లో ఉన్నప్పుడు ఒక భోజనం లేదా ఒక సౌకర్యం అనేది ఆయన కట్టడి నుంచి ఏమి రిలీఫ్ కాదు. కాబట్టి ఎంతవరకు అవకాశం ఉంది దీనికి? శిక్ష పడిన వాళ్ళతో లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష పడిన వాళ్ళు ఉంటారు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. శిక్ష పడే వాళ్ళకి ఒకే సౌకర్యం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే ఈయన నేరం చేసి పాలట్లేదు, ఆరోపణలు ఎదుర్కొంటూ పోయినాడు. అటువంటి మిథున్ రెడ్డి గారు ఎవరైనా సరే. కానీ ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారి కేసులో వారు కోరినన్ని సౌకర్యాలను వస్తాయి రావో నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు కోర్టు తీసుకుంటుంది. ఎందుకంటే ఒక పార్టీకి 3 సార్లు గెలిచినటువంటి శాసనసభ పార్లమెంటరీ పార్టీ నేత, 3 సార్లు ఎంపీకి గెలిచాడు, వయసుతో చిన్నోడే కావచ్చు.
ఒక పార్టీలో సీనియర్ లీడర్. రెండు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తప్ప శిక్షపడిన వ్యక్తి కాదు. సో ఆయనకి ఇచ్చిన సౌకర్యాలు అన్నీ ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని ఒప్పుకుంటారని నేను భావిస్తున్నాను. ఏం జరుగుతుందో చూడాలి. బట్ కోర్టుకి ప్రభుత్వం తరపున లాయర్లు వద్దనే చెప్తారు. కాకపోతే ఒక ఓడు అది పత్రికలో చూశాను, నేను కరెక్ట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు. జైల్లో ఉన్న ప్రతి ఒక్కరితో సమానం అనేది కరెక్ట్ కాదు. నాట్ ఓన్లీ మిథున్ రెడ్డి గారు, ఆరోపణలు ఎదుర్కొని జైల్లోకి పోయిన వాళ్ళకి శిక్షపడి అదే జైల్లో ఉన్న వాళ్ళు ఒకటి కాదు, వారు వేరు వీరు వేరు అనేది మాత్రం ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. బట్ మిథున్ రెడ్డి గారి కేసులో ప్రభుత్వం అట్లా వాదించడం సహజం. ప్రభుత్వం వాదించడం కరెక్టే, కానీ బయటకు వచ్చి ఇది జైలా హోటలా ఇదేం అన్యాయం ఇట మాట్లాడితే గతం కూడా గుర్తొస్తుంది. కాబట్టి గతం కరెక్టే, ఇప్పుడు కూడా మిథున్ రెడ్డి గారు కోరడం కరెక్టే. ఎన్ని ఇస్తారు ఏమి ఇస్తారు అనేది కోర్టు వారు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది.